తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందన్నారు మంత్రులు. కేంద్ర ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడం లేదని, పత్తి కొనుగోలులో కొర్రీలు పెడుతోందని విమర్శించారు. ఇసుక మాఫియాకు చెక్ పెట్టామన్నారు. మహిళల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో వృద్ధులకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తామన్నారు మంత్రులు. 2047 తెలంగాణ రైజింగ్ పాలసీ రూపకల్పనకు చర్యలు స్పీడప్ చేసింది ప్రభుత్వం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజాభవన్లో సమావేశమయ్యారు మంత్రులు, అధికారులు. తెలంగాణ రైజింగ్ పాలసీ రూపకల్పనకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించారు. మహిళల సంక్షేమం, భద్రత కోసం చట్టాలు ఉన్నప్పటికీ అవి సక్రమంగా అమలు కావడం లేదన్నారు మంత్రి సీతక్క. పని ప్రాంతాల్లో ఎదురయ్యే సమస్యలను మహిళలు చెప్పుకోలేకపోతున్నారన్నారు. ప్రజాభవన్లో మహిళా సంక్షేమ శాఖ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు సీతక్క. మహిళల భద్రత, ఆరోగ్యం, పోషకాహారం వంటి అంశాలపై నిపుణుల సలహాలు, సూచనలతో ముందుకు వెళ్తామని చెప్పారు. మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు సీతక్క. కేంద్రం తెలంగాణపై వివక్ష చూపిస్తోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జిన్నింగ్ మిల్లుల్లో L1, L2 నిబంధన పెట్టి జిన్నింగ్ మిల్లర్లు సమ్మెకు వెళ్లేటట్లు చేసింది కేంద్ర ప్రభుత్వమేనని విమర్శించారు. తుఫాను వల్ల పత్తి పంట పాడైందన్నారు. తేమ పరిమితిని పెంచాలని కోరినా కేంద్రం స్పందించడం లేదన్నారు. రాష్ట్రంలోని రైతుల అవసరాలకు తగ్గట్టు కేంద్రం యూరియా ఇవ్వడం లేదని ఆరోపించారు మంత్రి తుమ్మల. పత్తి కొనుగోలు మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది. CCI అనే సంస్థ ద్వారా గౌరవ ప్రధానమంత్రి గారు ఈ దేశంలో ఎంత పత్తి ఉత్పత్తి అయితే అంత కొనండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారని మీరు చెప్పారు. కానీ భారత ప్రభుత్వం గతంలో 11.75 క్వింటాలు ఉన్నటువంటి యావరేజ్ ని అర్ధాంతరంగా నెల రోజులు అయిన తర్వాత మేము 7 క్వింటాలే కొంటామని చెప్పి నిబంధనలు, రోజు తుఫాను ఉండటం మూలాన, గాలిలో తేమ ఉండటం మూలాన ఎప్పుడు కూడా 12% లోపు రావట్లేదు. ఎగ్జామ్ చేయమని చెప్పి 10 సార్లు అడిగాం. ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ 2026 దసరా నాటికి పూర్తి చేసి తీరుతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉప్పల్ వరంగల్ మార్గంలో ఇప్పటికే బీటీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. రోడ్డు పనులతో పాటు ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మేడారం జాతర వరకు పనులు పూర్తవుతాయన్నారు మంత్రి కోమటిరెడ్డి. ప్రభుత్వ హాస్పిటళ్లలో వృద్ధులకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తామన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ. పిల్లల కోసం ప్రత్యేకంగా చైల్డ్ హెల్త్ కేర్ సెంటర్లు నిర్వహిస్తున్నట్టుగానే జపాన్, ఇటలీ తరహాలో వృద్ధుల కోసం ప్రత్యేక హాస్పిటళ్లు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పారు. హైదరాబాద్లో జనరల్ హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, DMHOలు, ప్రోగ్రామ్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు మంత్రి దామోదర. వృద్ధాప్యంలో వచ్చే మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని అన్ని హాస్పిటళ్లలోనూ జెరియాట్రిక్ సేవలను విస్తరించాలని సూచించారు. DMHOలు, హాస్పిటల్ సూపరింటెండెంట్ల అటెండెన్స్ మానిటర్ చేస్తున్నామన్నారు మంత్రి దామోదర. హాస్పిటళ్లలో ఏళ్లుగా పాతుకుపోయి పని చేయించే ఆఫీసర్లపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వార్తలు రాయించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. వైద్యాధికారులు తాము చేసిన పర్యటనలు, తనిఖీలు, ఫైండింగ్స్, యాక్షన్ టేకెన్ రిపోర్టులను ప్రతి నెల అందించాలన్నారు మంత్రి దామోదర. ట్రీట్మెంట్ పేరిట ప్రజలను దోచుకునే ప్రైవేటు హాస్పిటళ్లపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. దళారులను నమ్మొద్దని రైతులకు సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఏన్మన్బెట్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి జూపల్లి. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సబ్ జూనియర్ నేషనల్ జూడో ఛాంపియన్షిప్ 2025 విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు మంత్రి వాకిటి శ్రీహరి. పోటీల్లో 29 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు.